మా ఊరు ఎండపల్లి. నేను ఇలా జడ్బిటి హెచ్ఎస్ స్కూల్ ఎండపల్లిలో చదువుతున్నాను. నేను 6వ తరగతి చదువుతున్నాను. నా రోల్ నెంబర్ 1. అయితే సార్ కొన్ని రోజుల నుంచి ఇలా నడుపుతున్నారు. ఏంటంటే కుర్రోళ్ళు ఎస్సీ పేట ఏం పీకలేరు, మాల జాతి ఏం పీకలేరు అంటున్నారు. శ్రీనివాస్ సార్ ఏమో ఇలా మీ ఎస్ఎల్ ఏం కాదు, మీరు ఏమన్నా పెద్ద పుడింగ్లు అనుకుంటున్నారా, ఎస్ఎల్ అంటే ఎవరు భయపడరు అని శ్రీనివాస్ సార్ అంటున్నారు. మాకు ఈ ఇద్దరు సార్లు వద్దు, మాకు మేము ఈ స్కూల్ కి రావాలనుకుంటలేదు అసలు. మరి సార్లు అన్నం వాళ్ళంచే కుర్రోళ్ళు కూడా అన్నం పట్టారని మేము నమ్ముతున్నాం. అలాగే ఈ ఇద్దరు సార్లు తీసేవాలని మేము కోరుకుంటున్నాం. సైకిల్ తాళం గురించి పైకి వెళ్తే నాకు ఆడికి లింక్ కడుతున్నారు, పిలిచి లింక్ కడుతున్నారు. మా క్లాస్ లో చదువుకున్న వాళ్ళు అదే వాటి నుంచి వచ్చే వాళ్ళు అందరినీ ఉసేగిస్తా అన్నారు. మళ్ళీనేమో మా క్లాస్ లో చదువుకున్న ముదు ప్రేయర్ గాడిదని తిట్టారు, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. మాకు హెచ్ఎం సార్ వద్దు, మాకు వేరే వాళ్ళు కాదు. మళ్ళీ ఎస్సీకి వాళ్ళు పెద్ద పుడింగ్లు ఏం చేయలేరు అన్నారు. ఈ గాంధార్ పక్కగానేమో మా క్లాస్ వాళ్ళు నిన్న ఊళ్ళో టిఫిన్ గా వస్తే సైకిల్ అప్ మరీ కుట్టారు. మీరు పెద్ద పుడింగ్లు అనుకుంటున్నారు, 2 రూపాయలు కొడేసుకోవచ్చు అని చెప్పి పెద్ద అసభ్యకరంగా ప్రవర్తించారంట. మాకైతే హెచ్ఎం సార్ వద్దు. మేము ఇది మాకు ఈ పోరాటం మాకు క్లాస్ వెళ్ళేటప్పుడు బయట పంపించేస్తారు. కాపుకూరని అక్కడ క్లాస్ లో కూర్చోబెడుతున్నారు. ఇద్దరితో తప్పున్నా సరే ఎస్సీ వాళ్ళు పంపించేసి ఓసీ వాళ్ళు క్లాస్ లో కూర్చోబెడుతున్నారు. దాని గురించి మేము వచ్చాం. మరి ఈ పోరాటం మాత్రం ఈ పోరాటం అలా జరుగుతూనే ఉంటది. మీరు మాకు కొత్త హెచ్ఎం పంపించండి. ఈ పోరాటం మాత్రం అస్సలు ఆగదు. మాకు ఈ హెచ్ఎం సార్ వద్దు. నా పేరు శ్రీనివాస్ అన్నయ్య, జడ్పీ సెంటర్పల్లి స్కూల్లో చదువుకున్నానయ్య. మా హెచ్ఎం సార్ అయితే అసలు బాగోదనయ్య. ఆడపిల్లల్ని చెడ్డపిల్లలు వెళ్ళిపోతున్నాయని మా చెల్లెలనయ్య ఏది వసే గీసే వెళ్ళరా మమ్మల్ని పని చేయించుకుని మా తల్లిదండ్రులు వస్తే మేము ఏ పని చేస్తలేదు, మాకు ఇంటికెళ్ళి తీసుకెళ్ళిపోండి అన్నారని దాన్ని బట్టి మీరు చర్యలు తీసుకోరని ఇలాగా మా కొన్ని రోజుల నుంచి ఇలాగా జరిపిస్తున్నారు. ప్రతిసారి మీ జాతి ఎంతేనేట్రా, మీ అదో జాతి అని తిడుతున్నారు. అలాగే చిన్నపిల్లలు ఎస్సీలు, మీ ఎస్సీలు ఏం చేయలేదు, ఎస్సీలు భయపడి రోజులు పడి ఎస్సీలు ఏమన్నా పెద్ద పుడింగ్లు అనుకున్నారా అని తిట్టారు. అందుకని తిట్టినా మేము కొట్టామని సార్ ముందు అంత కంప్లైంట్ వెళ్ళింది. సార్ ఆ ఎస్సీ అన్నవాడు మమ్మల్ని కొడుతుంటే మేము తిరగబడిలోకి హెచ్ఎం సార్ మమ్మల్ని కొడుతున్నారు. అలాగే ఆ లోన్ చేసి మమ్మల్ని బయటికి పంపించేస్తున్నారు. అలాగే వచ్చి మా డాడీ కంప్లైంట్ వచ్చి మా డాడీ తాగేస్తున్నాడంటే, మా డాడీ తాగపోతా మీ డాడీ తాగినట్టు నువ్వు తాగుతా పెట్టి మీ డాడీ పెద్ద తాగపోతా అని తిడుతున్నాడు. అలాగే నేను సిగరెట్ కాలుతున్నాం, అన్ని కాలుతామని చెప్తున్నారు. మీదేం జాతర అదవ జాతి అని బసవ శ్రీనివాస్ సార్, గడ్డం సురేష్ భూషణ్ సార్ అందరూ తిడుతున్నారు. అంటే నా పేరు నవకుమారి అండి. మా అమ్మాయి మా అబ్బాయి స్కూల్లోనే వేసానండి. మా పిల్లల్ని ఇద్దరిని జాయిన్ చేసుకుని హెచ్ఎం సార్ కాల్ ఎత్తుకొని జాయిన్ చేశానండి. జాయిన్ చేస్తే ఈ లాగాలని మరి కుర్రోడు ఏమన్నా తప్పు చేస్తే నన్ను పిలిపించి అడగాలండి. అడిగకంతా మీ నాన్న తాగి మీ నాన్న పచ్చకామని వచ్చి చనిపోయాడ్రా, నువ్వు అలా చచ్చిపోరా అనేసి పిల్లల్ని అంటున్నాడు ఏంటండి. ఈ రాగాలని పిల్లలు కూడా మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ గిన్నెలు కడుక్కొని తోముకొని బతుకుతుంటే నువ్వు అలా గిన్నెలు తోముకొని బతికే ఎందుకే నువ్వు బళ్ళోకి రావడం అనేసి పిల్లల్ని ఎవరు తింటున్నాడు అంటండి. మరి ఆ పిల్లలకి నా పరిస్థితి రాకూడదనే కదండి హెచ్ఎం సార్ కాళ్ళు ఎత్తుకొని బతిమాలుకొని నేను పిల్లలు జాయిన్ చేసుకుంటే మరి ఆ మాటలు అంటుంటే ఆ పిల్లలు బాధ కలిగి మరి ఇంటికి వచ్చి చెప్పినా కాబట్టి నేను మీరు చెప్పింది చేయకే కదరా మీ హెచ్ఎం సార్ కోపం పడుతున్నాడని నేను మందరించడం అవుతుందండి. అలా 2-3 సిట్లు అన్నాడంటే పిల్లలు స్కూల్ కి వెళ్ళడం ఎందుకు వచ్చింది నీకులాగా మేము చెప్పి కడుకుంటాం ఎందుకు వచ్చిందని పిల్లలు ఏడుతుంటే బాధ కలిగి వచ్చి అడగనాకని వచ్చాయండి హెచ్ఎం సార్ని. మా పరిస్థితి మా పిల్లలకి రాకూడదు కదండి. ఎందుకంటే మా బాధ ఏదో ఇప్పుడు నా పిల్లలు పెట్టే కదండి నేను బతుకుతున్నాను. ఆ పిల్లలు కూడా చచ్చిపోతే ఇంకెవరిని పెట్టుకుని బతుకుతున్నాను. పేరు వరలక్ష్మి. నా పిల్లల్ని సార్ ఇద్దరినే కోట నేను ఏదో లేని వాళ్ళు అయ్యి పొత్తులు అమ్ముకుంటున్నాను అని అంటున్నా. ఏదో చిన్న వ్యాపారం పెట్టుకున్నాను నేను. ఆ వ్యాపారం పెట్టుకుంటే నా పిల్లల్ని ఇద్దరిని పొత్తులు అమ్ముతున్నాం అంటున్నారు. మళ్ళీ నన్ను అమ్మ మళ్ళీ ఇంట్లోకి మళ్ళీ లోపల తీసుకెళ్ళి లోపల మా పిల్లల్ని మళ్ళీ మన బయటకు పంపించేసాను. గొడవ పెట్టుకుంటే మా ఆయన పేరు ఏంటో తాతారు. నా పిల్లల్ని ఇద్దరిని హెచ్ఎం సార్ చాలా మాట్లాడుతున్నాడు. పొత్తులు అంటున్నా పొత్తులు తేవే నన్ను అంటున్నాడు. మరి ఒంట్లో బేరమ్మా మరి ఒంట్లో భార్య అన్నట్టుగా మాట్లాడుతున్నాడు హెచ్ఎం సార్. పిల్లలందరూ బయట పోతున్నా మరి ఏం చేస్తున్నారో తెలుస్తలేదు. ఎక్కడ ఎందుకు జాయిన్ చేసామో తెలుస్తలేదు. మరి పిల్లలు అయితే బెల్లు పంపించడం ఎక్కడి నుంచి మేము చెప్తున్నామండి. పొత్తులు ఇంటికి అనాలా మేము ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటున్నాం. మేము నా వ్యాపారం చేసుకుంటా నీ ఆయనకి ఎందుకు చేసుకోకపోతే నా ఆయనకి ఎందుకు మాకేం తెచ్చి చేస్తాడా? మా పిల్లలు అలా చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు పిల్లలు అంటున్నారు. మాలలు అంటున్నారు. ఆ మాలలందరినీ బయట కోపలమ్మ బండగా చూస్తారా? మాలలందరినీ బయటకు కట్టేస్తారా? ఏ చదువు చెప్తలే
ఎండపల్లిలో హై స్కూల్ ఉందండి. హై స్కూల్ కి పిల్లలు వస్తున్నారు. ఇక్కడ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉంది. అయితే 6వ తరగతి కాడి నుంచి ఇక్కడ కుల వివక్ష, అలాగే అలాగే మతం పేరుతో ఉపాధ్యాయులు మాట్లాడడం జరుగుతుంది. స్వతంత్రం వచ్చేసి 78 సంవత్సరాలు అయినా సరే ఇంకా కుల వివక్షతోటి ఇక్కడ ఉన్న మాకు పక్కనున్న ప్రజలతో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఈ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులు మాత్రం పిల్లలకు నూరు పోస్తున్నారు. ఏదైనా సమస్య ఉంటే తల్లిదండ్రులు చెప్పాలి తప్ప మేము ఏం చెప్తున్నాం అంటే పిల్లలను దండించే హక్కు ఉంది తప్ప కులం పేరుతో దూషించే హక్కు మీకు ఎవరిచ్చారనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైనా సరే కులం పేరుతో మాట్లాడడం, మతం పేరుతో మాట్లాడడం, మేము పనిచేసే పనిని వ్యతిరేకరించి మాట్లాడడం, తల్లిదండ్రులని తక్కువగా చేసి మాట్లాడడం, పిల్లల్లో లేనిపోని ఇబ్బందులు కలగజేసే విధంగా ఇక్కడ స్థానికంగా ఇచ్చాము. అలాగే టీచర్స్ ఆలోచనలు ఉన్నాయి. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఏదేమైనా జిల్లాధికారులు వచ్చి ఈ సమస్యను పరిష్కారం చేసేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తాం. అంటే అధికారులు ఎప్పుడూ కూడా ఇక్కడ ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి, మేము పిల్లలకి నాణ్యమైన విద్య అందిస్తున్నాం, అలాగే నాణ్యంగా మేము పిల్లల్ని చూసుకుంటున్నాం అనేసి గొప్పలు చెప్పుకోవడం తప్ప ఇక్కడ స్థానికంగా ఉన్న ఉపాధ్యాయులు ఏం చెప్తున్నారు, ద్వారా స్థానికంగా పిల్లలు ఏ సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల్ని పట్టించుకోకుండా గాలి వదిలేసి కులాన్ని మతాన్ని ఆచుగ్గా చిబిడేసి తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టే ఆలోచనలో ఈ స్కూల్ యాజమాన్యం ఉంది. కాబట్టి ఈ స్కూల్ యాజమాన్యం మీద అధికారులు, అలాగే ఈ స్థానికంగా పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎం ఇలాగ మేమే స్కూల్ పిల్లలకి గొప్పలు మంచిగా విద్య అందిస్తున్నాం, అలాగే ఫుడ్ అందిస్తున్నాం అన్నారు తప్ప ఇక్కడ జరిగే అక్రమాలకు కానీ ఇక్కడ జరిగే పిల్లల మీద జరిగే నైతిక దాడుల మీద కానీ బాధ్యత వహించి అధికారులు ఖచ్చితంగా అధికారులు వచ్చి ఇది నిధి తేల్చేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తాం. ఇది తాత్కాలికంగా ఆపేక్షమా కానీ మా పిల్లలు అన్నట్టు ఈ సుబేజాన్ని ఇది ఇక్కడ ఇప్పుడు తొలగించకపోతే రేపు పొద్దుట ఇది గ్రామంలోనూ అలాగే మండలంలోనూ కూడా పెద్ద ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు దీని మీద చర్యలు తీసుకోకపోతే ఈ పోరాటాన్ని ఉధృతం చేసి ఇప్పుడే ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలనేసి మేము మండల సిఐటి తరఫున హెచ్చరిక చేస్తున్నాం. మహిళా సంఘంలో ప్రెసిడెంట్ అండి, సిపిఎం లిబరేషన్ పార్టీలో. ఇప్పుడు ఇక్కడ ఎండపల్లి సంబంధించి పిల్లలు ఏదైతే ఉందో హెచ్ఎం గారు ఏదైతే ఉన్నదో చాలా దుర్భాషలతోటి చాలా నోటికొచ్చినట్టు మాట్లాడి, మరి ఎందుకంటే వాళ్ళ వృత్తి కోసం కూడా మరి వాళ్ళు మాట్లాడడం కూడా జరిగిందండి. ఎందుకంటే వాళ్ళు ఏ వృత్తి చేసుకుంటే అతనికి ఎందుకండి. ఒక డిప్యూటీ సీఎం గారు మీరు బంగారు పరిపాలన ఇస్తానని చెప్పారు. చాలా మాకు బంగారు పరిపాలన వద్దండి. మా పిల్లలు చదువుకోలేకి పాఠశాలలు ఎలాగున్నాయి అన్నది మీరు గమనించండి సార్. ఎందుకంటే పాఠశాలకి మేము ఇది పంపుతున్నాం అది పంపుతున్నాం అన్నది కాకుండా పిల్లలు తల్లులు ఏదైతే ఉందో ఇవాళ కన్నీరుతో మరి కన్నీరు కార్చుకుంటూ కూడా మా పిల్లల భవిష్యత్తు మాకు ఏమైపోతుంది అనేసి ఆ తల్లులు ఏడుతూ ఉన్నారండి. మరి కంపల్సరీగా ఎందుకంటే మీరు ఏదైతే ఉన్నదో మీ బంగారు పరిపాలన ఇస్తానండి, మా బిడ్డలకి బంగారు పరిపాలన ఇస్తానని మీరు రాజకీయాల్లోకి రావడం జరిగింది కాబట్టి మీరు బంగారు పరిపాలన ఇవ్వద్దండి. స్కూల్లో ఏం జరుగుతుందో పిల్లలపై అసహాయంగా మాట్లాడడం, ఆ పిల్లలకి బూతులు కూడా మీరు మీ ఇద్దరికి ఏం నింకుందని కూడా పిల్లల్ని అడగవచ్చు పరిస్థితి ఏమున్నదండి హెచ్ఎం సార్ కి. మరి ఏదైనా సరే అతను వెంటనే కూడా సస్పెండ్ చేసి ఎక్కడెక్కడ లేని అధికారులు అందరూ కూడా ఇక్కడ రావాలనేసి మీరు సరైన నిర్ణయం తీసుకుని మాకు సరైన పరిష్కారం చూపిస్తారని మా పిల్లలకి కులం పేరుతోటి తిట్టి మీరు మాలోళ్ళు ఎస్సీలు అనేసి కులం పేరుతో తిట్టి ఆ పిల్లల కోపల పిల్లలు ఏదైతే ఉన్నదో మరి మా పిల్లలు కులం పేరుతో తిడతా ఉన్నారండి. మరి ఆ పిల్లలమ్మ లోపల పెట్టి మా పిల్లలమ్మ బయట పెట్టడం కూడా జరుగుతుందండి స్కూల్లోను. మరి వ్యక్తిగతంగా రాజకీయంగా జరుగుతూ ఉన్నదండి స్కూల్ వ్యవహారం అంతా కూడాను. మరి ఇక్కడ హెచ్ఎం గారు ఏదైతే ఉన్నదో కంపల్సరీగా మరి ఆయన మీద చర్యలు తీసుకుని మీరు పర్సనెంట్ కి కంపల్సరీగా పర్సనెంట్ తీసుకుంటేనే కానీ మేము ఈ నిరాధార దీక్ష ఏదైతే ఉందో మేము నిర్ణయించండి. మాకు సరైన పరిష్కారం చూపిస్తేనే కానీ మీరు డిప్యూటీ సీఎం గారు మీరు ఎక్కడున్నా సరే మరి ఇక్కడ మీ అధికారులు ఎవరైతే ఉన్నారో వెంటనే వచ్చి మీరు అమలులో తీసుకుని మరి ఈ పిల్లలకి న్యాయం అంటే మీరు చేస్తారని మీరు న్యాయం చేసే వరకు కూడా మా పోరాటం కూడా ఆగదనేసి. ఎందుకంటే ఒకళ్ళమ్మ పొత్తులు అమ్ముకుంటున్నారనేసి, ఒకళ్ళమ్మ ఇంట్లో అంచులు తోముకుంటున్నారనేసి మా పిల్లలకి ఇదేనండి నేర్పడం ఈ పాఠశాలలోను. ఇది కాదు కదా పిల్లలకి మీరు ఏం నేర్పుతారనేసి, మీరు ఏం మెసేజ్ ఇద్దారనేసి, మీరు డిప్యూటీ సీఎం ఎలాగో అవే అవునప్పుడు మీరు ఏ హామీలు ఇచ్చారు
మరి మా పిల్లలకి మరి సరైన బాటలో నడిపిస్తారనేసి మీరందరూ కూడా సరైన నిర్ణయం తీసుకుని సరిగా మీరు ఆలోచించి మరి సరైన ఈ అన్నపల్లి స్కూల్ ఏదైతే ఉన్నదో కంపల్సరీగా ఇక్కడ ఉన్న హెచ్ఎంలు ఏదైతే ఉందో ప్రతి స్కూల్లోనూ కూడా సరైన సౌకర్యాలు లేవు. ఎందుకంటే వాళ్ళ తిండి విషయంలో కూడా సరిగా కూడా వాళ్ళ తిండి విషయంలో కానీ ఆ పిల్లలు ఒక 5 కిలోమీటర్లు వెళ్ళి రావడం, మళ్ళా 5 కిలోమీటర్లు మళ్ళీ ఇక్కడ రావడం. ఆడపిల్లలు మా ఆడపిల్లలకి అంటే స్వతంత్రం అంటే లేదు. ఏ టైంలో ఏం జరుగుతుందని కూడా బాధగా ఉంది మేము చాలా భయపడుతూ ఉన్నాము. మేము సరైన చర్యలు తీసుకుని ఎండపల్లి ఏదైతే ఉందో ఈ ఎండపల్లి కొత్తపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం ఏదైతే ఉందో మీరు సరైన చర్యలు తీసుకుని మీరు సరిగా నిర్ణయించకపోతే మా ఉద్యమం కంపల్సరీగా మేము ఆపమనేసి